హాయ్, హలో, నమస్తే. మనందరికీ గంగాళాలంటే తెలుసు. మన్రో గంగాళాలని తిరుమలలో పిలుస్తూ ఉంటారు. అసలు ఈ మన్రో గంగాళాలంటే ఏంటి? శ్రీవారికి మన్రో గంగాళాలోనే ఎందుకు ప్రసాదాలు తీసుకెళ్తూ ఉంటారు? మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు గంగాళాల్లో శ్రీవారికి ఆ పులిహోర గానియండి, దద్దోజనం గాని ఇవన్నీ గూడా నైవేద్యం కోసం తీసుకెళ్తుంటారు. వీటికి మన్రో గంగాళాలు అని ఎందుకు పేరొచ్చింది? గతంలో అసలు బ్రిటిష్ వాళ్ళు ఈ గంగాళాల్ని ఎందుకు ప్రవేశపెట్టారు? గతంలో లడ్డూ లేనప్పుడు ఏమేం ప్రసాదాలు పెట్టేవాళ్ళనే ఇంట్రెస్టింగ్ టాపిక్ చూద్దాం. తిరుమలలో శ్రీవారికి ప్రతిరోజు నివేదించే నైవేద్యాలు మన్రో గంగాళాల్లో మాత్రమే నింపి తీసుకెళ్తూ ఉంటారు. ఇక విషయానికొస్తే 1800 ప్రాంతంలో తిరుమలలో దాదాపు శ్రీవారి కైంకర్యాలకు, నైవేద్య నివేదనకు, భక్తులకు ప్రసాదాల వితరణ కోసం ప్రముఖంగా వెదురు బుట్టలనే వాడేవాళ్ళు. అప్పట్లో భక్తులకు ఇప్పుడున్నట్టుగా హోటల్స్ గానీ అలా ఏమీ ఉండేవి గాదు. తిరుమలలో భక్తులకు బుట్టల్లో ప్రసాదాలు పంచిపెట్టేవారు. అవే ఆనాటి భక్తులకు కడుపు నింపేవి. అక్కడక్కడ రామానుజ కూటముల ద్వారా గూడా అన్న సంతర్పణ గూడా జరిగినా, ఆలయంలో పంచిపెట్టే ప్రసాదాలే ఆనాటి భక్తులకు ప్రధాన ఆహారం. 1800 ప్రాంతంలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో పనిచేస్తూ బ్రిటిష్ ప్రభుత్వం వారి ఈస్ట్ ఇండియా కంపెనీలో గవర్నర్గా పనిచేసిన అధికారి పేరు థామస్ మన్రో. దక్షిణ భారతదేశం మరియు ప్రముఖంగా రాయలసీమ, కంచి ప్రాంతంలో ఆయన ఏలుబడి కిందే ఉండేవి. ఈయన నిక్కచ్చైన క్రైస్తవ పద్ధతులను మాత్రమే పాటించే విదేశీయుడు. మన హైందవ సనాతన ధర్మం పట్ల ఎటువంటి గౌరవభావం లేనివాడు. ఉద్యోగరీత్యా చాలాసార్లు తిరుమల వచ్చినా ఒక్కసారి కూడా శ్రీవారి దర్శనం చేసుకోకుండా తిరిగి వెళ్ళిపోయేవారు. అప్పట్లో తిరుమలలో భక్తులకు గుడి బయట ప్రసాదాలు పెద్ద మొత్తంలో పంచిపెట్టేవారు. ఎందుకంటే అవే వాళ్ళకి భోజనాలు. అప్పట్లో శ్రీవారికి ప్రధాన ప్రసాదంగా పొంగలి, పులిహోర, దద్దోజనం మొదలైన వంటలు సమర్పించేవారు. ఆ ప్రసాదాలను భక్తులు ఎంతో భక్తితో అక్కడ నేల మీద కూర్చొని నేరుగా చేతులతో తన్మయత్వంతో తినడం చూసి థామస్ మన్రోకి ఒక రకమైన అసహ్యం వేసింది. స్వతహాగా విదేశీయుడు కావున అలా నేరుగా చేతులతో ప్రసాదాలు తినడం చూసి అది ఆరోగ్యమైన పద్ధతి కాదని, శుచి శుభ్రత లేకుండా అలా తినడం వలన లేనిపోయిన అంటువ్యాధులు, కడుపు నొప్పులు వచ్చే ప్రమాదాలు ఉన్నాయని థామస్ భావించారు. మన ఆలయ సంప్రదాయం ప్రసాదాల పట్ల ఒకంత చులకన భావం కలిగిన థామస్ మన్రో వెంటనే తన అధికారాన్ని ఉపయోగించి నేరుగా తిరుమలలో భక్తులు శ్రీవారి ప్రసాదాలు తినకుండా ఆదేశాలిచ్చారు. శ్రీవారి లీల ప్రభావంతో ఆ కడుపు నొప్పిని సాకుగా చూపించి ప్రసాదాలు థామస్ మన్రో రద్దు చేసేశారు. అదే తీవ్రమైన కడుపు నొప్పి ఆయనకు వచ్చి ఎన్ని రకాలుగా వైద్యం చేయించినా తగ్గకుండా అతని ఆరోగ్యం క్షీణించి పూర్తిగా అనారోగ్యంతో మంచం పట్టేసేశాడు. అనుకోని పరిస్థితుల్లో అతనికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి మీద ఎనలేని భక్తి కుదిరింది. అతను ఆ ఆలయంకి ఎన్నో కైంకర్యాలకు ధన సహాయం చేసినా ఆయన కడుపు నొప్పి మాత్రం తగ్గక నరకయాతన అనుభవించేవాడు. అతనిలో వచ్చిన ఆధ్యాత్మిక పరివర్తనకి, సనాతన ధర్మం పట్ల భక్తిని గమనించిన మంత్రాలయ పీఠాధిపతులు ఆయన తిరుమల శ్రీవారి పట్ల, ఆయన ప్రసాదాల పట్ల చేసిన ఘోరమైన తప్పును తెలియజేసి శ్రీవారి క్షేత్ర మహిమను ఆయనకు వివరించారు. శ్రీవారి ప్రసాదాల మహిమ తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారి పులిహారను నేరుగా తన చేతితో తిన్న వెంటనే ఆ కడుపు నొప్పి మాయమైపోయిందట. తన తప్పు తెలుసుకున్న థామస్ మన్రో శ్రీవారికి కైంకర్యాల కోసం, నైవేద్యాల కోసం చాలా గంగాళాలను సమర్పించారు. తిరుపతి శ్రీవారి భక్తులకు మళ్లీ మునుపట్లాగా ప్రసాదాలు పంచిపెట్టేలా, వాటిని భక్తులు నేరుగా ఆలయం దగ్గర తినేలా తిరిగి ఉత్తర్వులను జారీ చేశారు. ఎంత పశ్చాత్తాపడినా, ఎన్ని గంగాళాల దేవస్థానానికి సమర్పించినా శ్రీవారి దర్శనానికి మాత్రం నోచుకోలేకపోయాడు. మనోవేదతో మంచం పట్టి నేరుగా నీ సేవలో పాల్గొనే అదృష్టం లేదా స్వామి అని ఎన్నో విధాల శ్రీవారిని ప్రార్థిస్తూ 1827లో ప్రాణం వదిలాడు. అతని భక్తికి మెచ్చిన శ్రీనివాసుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు అన్ని రకాల ప్రసాదాలను కేవలం గంగాళంలోనే స్వీకరిస్తున్నారు అని నానుడి. ఈ గంగాళాలు ఇప్పటికీ మన్రో గంగాళాలు అనే పేరుతో దేవస్థాన పూజా కైంకర్యాల్లో చలామణిలో ఉన్నాయి. శ్రీవారి దర్శనానికి నేరుగా నోచుకుపోయినా ఆయన పేరు మీద మాత్రం ప్రసాదాల పాత్రలు ఉండేలా శ్రీవారు అతనికి ఎప్పటికీ తరిగిపోని చిరకీర్తిని కలిగించి ఒక రకమైన చిరుకీర్తిని ప్రసాదించి చేశారు. తెలుసుకోవాలన్న శ్రద్ధ, భక్తి ఉండాలే గాని తిరుమలలో పరమాత్మ గురించే కాదు, ఆ పరమాత్మను నివేదించే ప్రసాదాలతో పాటు ఆ ప్రసాదాల పాత్రల వెనక
ఉన్న ఆధ్యాత్మిక మహిమలు, శ్రీవారి లీలలు, అనేక చరిత్రలు ఉన్నాయి. భక్తితో శ్రీనివాసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తే తిరుమలగిరిలో అడుగడుగున ప్రతి గడపకి, ప్రతి చెట్టుకి, ప్రతి ఒక్క చిన్న ప్రదేశం వెనుక మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఆధ్యాత్మిక చరిత్ర దాగి ఉంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గంగాళాల యొక్క చరిత్ర, వాటికి మన్రో గంగాళాలని ఎలా పేరు వచ్చిందో. సో నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం.